నమస్తే, వెల్కమ్ టు JLTV7 న్యూస్. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర వహించిన మాజీ మావోయిస్టులు సాంబశివుడు అలియాస్ కునపురి ఐలయ్యకు నపురి రాములు ప్రజల కోసం పుట్టి ప్రజల కోసం వీర మరణం పొందారని, వారి ఒక ఆశయం, ఒక గమ్యం, ఒక లక్ష్యం కొనసాగింది. గురువారం నాడు మాజీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బీఆర్ఎస్ పోలిట్ బ్యూరో నేత సాంబశివుడు 15 వర్ధంతి ఘనంగా జరిగింది. సాంబశివుడు రాములు జన్మస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని దాసరెడ్డిగూడెంలో 15 వర్ధంతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి. ఈ కార్యక్రమంలో సాంబశివుడు కూతురు శ్రీమతి స్వర్ణలత, అల్లుడు అనిల్, రాములు భార్య, వలిగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీమతి కవిత, సాంబశివుడు చెల్లెలు వరమ్మ, బావ నరసింహ కుటుంబ సభ్యులతో పాటు మాజీ జడ్పీటీసీ మొగుల శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి, బీఆర్ఎస్ ప్రముఖులు కొమిరెల్లి సంజీవరెడ్డి, శ్రీమతి మమత, గ్రామ సర్పంచ్ రాపోలు గోపి, సంగిశెట్టి కిస్టాఫర్, కంకల కిష్టయ్య, దామోదర్ రెడ్డి, కునపురి శ్రీశైలం కుర్మ, సాంబశివుడు రాముల అభిమానులు పాల్గొన్నారు. సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సాంబశివుడు చేసిన పోరాటాలు, ఆయన చేసిన సేవలు నెమరు వేసుకున్నారు. కొనపురి సాంబశివుడు అన్న గారికి, కొనపురి సాంబశివుడు అన్న గారికి. కొనపురి సాంబశివుడు గారి 15వ వర్ధంతి కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, గ్రామ ప్రజలకు నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక్క తల్లి కడుపున పుట్టిన ఇద్దరు కొడుకులు ప్రజల కోసమై, ప్రజల కోసం అరణ్యంలోకి వెళ్ళి రాష్ట్రం కోసం, ప్రజల కోసం జనంలోకి వచ్చి ఉద్యమ బాటలో నడిచి అమరులైనారు. వారి త్యాగాలను తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ మరవకూడదు. అదేవిధంగా వారి కుటుంబాలకు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా ఎప్పుడు అండగా ఉండాలని, పార్టీ కూడా వారి కుటుంబానికి అండగా ఉండాలని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. మండలం దాసిరెడ్డిగూడెం గ్రామంలో కునపురి సాంబశివుడు అన్నగారి 15వ వర్ధంతి సందర్భంగా మరి కార్యక్రమంలో అందరూ వచ్చినందుకు కునపురి కుటుంబ సభ్యులకు, అభిమానులకు అందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా ఈ దురదృష్టం ఒక కుటుంబంలో కునపురి సాంబశివుడు అన్నగారిని, రాములన్నని దుష్టశక్తులు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి 2014కు ముందు ఒక రాక్షస ముఠా, దోపిడీ ముఠాలాగా అరాచక శక్తులు మరి ఆనాడు వీరి కుటుంబం మీద కక్షగట్టి మరి దారుణంగా మరి సోదరులు ఇద్దరిని హత్య చేయడం నిజంగా దురదృష్టకరం. మరి ఆనాడు పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, అట్టడుగు ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా మరి ఆనాడు
అజ్ఞాత జీవితం గడిపి మరి మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి దాకా ఒక అత్యున్నత పదవి దాకా ఎదిగి మరి ఆ రోజులలో మరి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే ఉద్యమంలో భాగస్వామి కావాలన్న ఉద్దేశంతో జనజీవన స్రవంతిలో కలిసి మరి ఆనాడు తెలంగాణ సాధన కోసం మరి ఆనాడు మరి సాంబశివుడు గారు రావడం జరిగింది. మరి జనజీవన స్రవంతిలోకి వచ్చిన సందర్భంగా జనంలో మమేకమై ప్రజా సమస్యల కోసం తెలంగాణ ఉద్యమం కోసం మరి ఆయన ఎదుగుదల చూసి ఓర్వలేక ఆనాడు మరి నరహంతక ముఠ మరి ఖచ్చితంగా ఇలాంటి నాయకులు ఎదిగితే మా ఆటలు సాగవనే ఉద్దేశంతో ఆనాడు మరి దారుణంగా హతమార్చడం నిజంగా దురదృష్టకరం. ఖచ్చితంగా కొనపూరి సోదరుల సాంబశివుడన్న గారి రాములన్న ఆశయాలను ఖచ్చితంగా కొనసాగిస్తాం. ఖచ్చితంగా వారి కుటుంబానికి అండదండగా ప్రభుత్వాలు ఉండాలి. అలాగే వారి కుటుంబానికి ఆ మచ్చగిరి లక్ష్మీనరసింహస్వామి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ. మా డాడీ ప్రజల కోసం పనిచేసి పల్లె పల్లెది ప్రజాపాట పట్టి ఉద్యమంలో చనిపోవడం జరిగింది. నేను ముందుకు వచ్చినాను. నన్ను అందరూ కలిసి ముందుకు నడిపిస్తారని భావిస్తున్నాను. సాంబశివుడు వర్ధంతి 15 సంవత్సరాలు అవుతుంది తను చనిపోయినాడు. ఈ వర్ధంతికి వచ్చిన పెద్దలందరికీ సీనన్న కానీ దామోదర్ అన్న కానీ అదేవిధంగా సంజయ్ రెడ్డి అంకుల్కి, ఈ ఊరి సర్పంచ్కి, వెంకరెడ్డి అన్నకి, మమతా గారికి, కృష్ణవరన్న గారికి, వచ్చిన అభిమానులందరికీ కూడా పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ 15 సంవత్సరాల ఈ రోజుకి 15 సంవత్సరాలు పూర్తయింది. 15 సంవత్సరాలు పూర్తయినా కానీ ఇంతమంది అదే ఊపుతోటి అదే ప్రేమతోటి తను లేడు అనే జ్ఞాపకం కాకుండా ఉన్నాడనే తన ఆశయాన్ని రాములు కానీ సాంబశివుడి ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళు చేసిన పని బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళు ఉద్యమాలని స్ఫూర్తిగా తీసుకొని యువత కానీ ఫ్రెండ్స్ కానీ ముందుకెళ్ళడం, వాళ్ళు ఇంకా ఉంటే మన ప్రాంతం బాగుపడేది, భువనగిరి కూడా బాగుపడేటోళ్ళు, వాళ్ళని నమ్ముకొని ఉన్న అభిమానులు కూడా ముందుకెళ్ళేటోళ్ళు. కానీ వాళ్ళిద్దరు చనిపోవడం వల్ల చాలామంది నష్టపోయారు. ఆ బాధ అందరిలో ఉంది. కానీ ఆ నష్టాన్ని కూడా ఏమీ భారంగా భావించకుండా వాళ్ళు ఉన్నారు అనేదే సాంబశివుడు అంటే ఒక ఆశయం, ఒక లక్ష్యం, ఒక గమ్యం అనే దాంతో సాంబశివుడు అన్నలాగా బతకాలి, రాములన్నలాగా ముందుకెళ్ళాలి. వాళ్ళు ఎంత క్లోజ్గా ఉన్నారు నిజంగా. రాములు సాంబశివుడేమో కానీ రాములన్న అయితే వీరాభిమాని ఎవరంటే మన దామోదర్ అన్న. ఇప్పటి వరకు 15 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటివరకు నేను ఒక్కరోజు కూడా కాల్ చేసి వర్ధంతికి రాలని నేను చెప్పలేదన్న. తను బాధ్యతగా, నా బాధ్యత కూడా కదా తనకి లేని లోటు నేను గుర్తు చేసుకోవడం అనే దాంతో మన దామోదర్ అన్న ఇప్పుడే కూడా రావడం వల్ల, అలాగనే సీనన్న కానీ మా సంజయ్ రెడ్డి అంకుల్ కానీ ప్రతి ఒక్కరు కూడా నేను వాళ్ళకి నివాళులు అర్పించడం వల్ల, వాళ్ళని గుర్తు చేసుకోవడం వల్ల వీళ్ళకి వచ్చే లాభం ఏంటంటే, లాభం అనేది కాదు, డబ్బులు ఉన్న వాళ్ళకైతే లాభం వస్తుంది, వాళ్ళతో ఎందుకు తిరుగుతున్నాం అనేది. కానీ వాళ్ళ ఆలస్యాలు గొప్పవి, వాళ్ళ లక్ష్యం గొప్పది, వాళ్ళ చావు గొప్పది. వాళ్ళు పుట్టడం కూడా ప్రజల కోసమే పుట్టారు, వాళ్ళు చావడం కూడా ప్రజల కోసమే. వాళ్ళకంటూ ఒక రూపాయి కూడా సంపాదించుకోకుండా ఈ సమాజం కోసం, ఈ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే చూడు, ఆ గొప్పతనాన్ని గుర్తు చేసుకోవడానికి వస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, పోయిన గవర్నమెంట్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ కానీ ఏమీ మాకు ఉపయోగపడలేదు. ఇప్పటికైనా గుర్తించాలి వీళ్ళని. ఎందుకంటే వీళ్ళు కుటుంబం కోసం పనిచేయలేదు, వాళ్ళ కోసం పనిచేయలేదు, డబ్బు కోసం పనిచేయలేదు. మరి బడుగు బలహీన వర్గాలు అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉద్యమాలు చేశారు కాబట్టి ఈరోజు పల్లెలలో బాగుపడ్డాయి, పల్లెలకు రోడ్లు వచ్చాయి, నీళ్ళు వచ్చాయి, నిధులు వచ్చాయి. ఇది జరుగుతుందంటే వాళ్ళలాంటి వాళ్ళకి ఎంతోమంది చనిపోతే ప్రాణాలను త్యాగం చేస్తేనే కదా వచ్చింది.
కానీ చెడు మార్గంలో నడవకుండాను మంచి మార్గంలో నడిస్తే వాళ్ళు చచ్చినా బతికినా కానీ ఈ భూమి మీద మనుషులు జీవించినంత వరకు కానీ వాళ్ళ పేర్లు శిలాఫలకాల మీద వాళ్ళ పేర్లు గుర్తుండిపోతాయనే దాంతో గుర్తు చేస్తుంటూ వాళ్ళకి మనస్ఫూర్తిగా రాములకు కానీ సాంబశివుడికి కానీ నివాళులు అర్పిస్తూ వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను.